ఖతార్పై ఇరాన్ వరుస దాడులను ముమ్మరం చేసింది. 92 క్షిపణులు 17 డ్రోన్లను ప్రయోగించింది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం నిరంతరం కొనసాగుతోంది. ఇరాన్ ఖతార్పై 92 బాలిస్టిక్ క్షిపణులు 17 డ్రోన్లను ప్రయోగించిందని ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తొలి దశలో 83 క్షిపణులు 12 డ్రోన్లను గుర్తించామని, 81 క్షిపణులు 11 డ్రోన్లను అడ్డుకున్నట్లు పేర్కొంది. అయితే 2 బాలిస్టిక్ క్షిపణులు అల్ ఉదీద్ వైమానిక స్థావరాన్ని ఢీకొట్టింది. ఒక ఇరానియన్ డ్రోన్ ముందస్తు హెచ్చరిక రాడార్ స్టేషన్ను లక్ష్యంగా చేసుకుందని రక్షణ శాఖ తెలిపింది. అయితే సైనిక ప్రదేశాలలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. క్షిపణి శిథిలాల కారణంగా ఒక ఫుడ్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఇరాన్ దాడులతో దేశవ్యాప్తంగా శిథిలాలు పడిపోతున్నట్లు 114 నివేదికలు అందాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడుల్లో మొత్తం 16 మంది గాయపడ్డారని పేర్కొంది. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం వాటిల్లినట్లు నివేదించబడింది. కువైట్, యుఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్లపై ఇరాన్ దాడులను ఖతార్ ఖండించింది. ఆయా దేశాలకు సంఘీభావం తెలిపింది. ప్రాంతీయ సంఘర్షణల నుంచి తనను తాను దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. విస్తృత ఘర్షణను నివారించడానికి ఉద్రిక్తతలను వెంటనే నిలిపివేసి చర్చలకు తిరిగి రావాలని దోహాకు పిలుపునిచ్చింది.